నువ్వు ఏనాడు అడవి కళ్ళలోకో నేల పగులలోకో చూసి ఉండవు కాబట్టి ఈ విషాదం నీకు కొత్త. శరీరాలు ఉండ చుట్టి పారేసే రాజ్యము నీకు కొత్త. నేలకి దూరంగా నిలబడ్డం అలవాటై ఇంకా ఈ నీటి చెమ్మ నిన్ను తాకడమే లేదు గాని అడుగుపడ్డ చోట సముద్రమే ఇక్కడ. ఇప్పుడు ఆకాశాన్ని అంటిపెట్టుకుని తిరుగుతూ ఉంటావు కాబట్టి అడవి తల మీద వాలిన ఖడ్గ సమూహాలు నువ్వు చూడనే లేదు. కాని జెండా అయిన ప్రతి తల తెగిపోయింది ఇక్కడ. ఎంత రాగం తీసినా నీ ఏడుపు పాట కన్న తల్లుల శోకంతో ఒక్క అరనీటి చుక్క కాదు. అడవి పుళ్ళోకొస్తుంది, అడవి నేలని ముద్దాడుతుంది. నేలకి తెలుసు తన సూర్య కవచం ఏమిటో. నేలకనే కళ అనే కవితలో అప్సర్ గారు ఇలా వివరించారు. మావోయిస్టు అగ్రనేత గిరిజన బిడ్డ ఇడ్మా ఆంధ్రప్రదేశ్ లో విప్లవ యోధుడు అల్లూరి సీతారామరాజు పేరుతో ఉన్న జిల్లాలో అటవీ ప్రాంతంలో భార్యతో సహా ఎన్కౌంటర్ లో మరణించాడంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రము సుక్మా జిల్లా పూర్తి గ్రామంలో గుడిసెలో ఉన్న ఆయన వయోధిక తల్లి మాధ్వి ఉంటే గుర్తుకు రాక మానదు. మావోయిస్టుల కుటుంబాలు పడే బాధ వర్ణనాతీతం. అదొక గుండెలు పగిలే ఘోష, పెద్ద నరకం. చేతికి అంది వచ్చిన పిల్లలు అడవి బాట పట్టారన్న పుట్టెడు దుఃఖం. వెలివేసే చుట్టాలు పక్కాలు, చుట్టుపక్క జనాలు, అధికార పోలీసుల సతాయింపు, ప్రైవేటు పోలీసుల వేధింపులు, ఎప్పుడు ఏ వార్త వినాల్సి వస్తుందోనన్న భయం. ఎక్కడ ఎన్కౌంటర్ వార్త విన్నా మృతుల వివరాలు తెలిసేదాకా గుండె దడ. మనం ఏనాడు అడవి కళ్ళలోకో వేల పగుళ్ళుల్లోకో చూసి ఉండం కాబట్టి ఈ విషాదం మనకు కొత్తగానే ఉంటుంది. అంతేకాదు శరీరాలు ఉండ చుట్టుకు పారేసే రాజ్యము మనకు కొత్తగానే కనిపిస్తుంది, కొత్తగానే అనిపిస్తుంది. కానీ నక్సల్స్ కుటుంబాలకు ఇది మామూలే. నేలకి దూరంగా నిలబడ్డం అలవాటై ఇంకా ఈ నీటి చెమ్మ మనల్ని తాకడం లేదు. కానీ అడుగుపడ్డ చోట సముద్రమే అక్కడ.